హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే, ఈరోజు హౌస్ అంతా నామినేషన్తో దద్దరిల్లిపోయింది. ఇప్పుడు దాకా అందరూ సేఫ్ నామినేషన్ వేశారు. ఇమానియల్, పవన్ కళ్యాణ్, తనూజ వీళ్ళందరూ కూడా సేఫ్ నామినేషన్తోనే వచ్చారు. ఇంక ఇప్పుడు వేరే దారి లేదు, కంపల్సరీ సేఫ్ నామినేషన్ చేయవలసిందే. ఈరోజు గ్రేట్ ఏంటంటే బిగ్ బాస్ తనూజకి నామినేషన్ ఎవరెవరితో చేయించాలన్నది ఇచ్చాడనమాట. అది గ్రేట్. ఇక్కడ తనూజ తన తెలివితేటలన్నీ ఉపయోగించి ఎవరికి ఎవరికి 2 నామినేషన్లు ఇవ్వాలి, ఎవరికి 1 నామినేషన్ ఇవ్వాలి అని ఆలోచించుకుంది. తను చాలా తెలివితేటలతో సేఫ్ నామినేషన్ వేసిన వాళ్ళ అందరికీ 2 ఇచ్చింది. మామూలుగా నామినేషన్ చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఇచ్చింది అనమాట. సేఫ్ నామినేషన్స్ ఎవరెవరు చేశారనుకుంటే ఇమానియల్కి 2 ఇచ్చింది, నెక్స్ట్ డెమాన్ పవన్కి 2 ఇచ్చింది, నెక్స్ట్ భరణి గారికి 2 ఇచ్చింది, రీతుకి 2 ఇచ్చింది. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కలిసి ఇద్దరేసి నామినేషన్ చేయాలన్నమాట. తర్వాత సంజనాకి, కళ్యాణ్కి, దివ్యకి, సుమన్కి ఒక్కొక్కరిని నామినేషన్ చేయమని ఇచ్చింది. చాలా తెలివితేటలు ఉపయోగించి ఇచ్చిందనమాట. ఇవ్వడంతో ఇమ్ము ఏం చేశాడంటే రీతుకిని భరణికి చేసుకున్నారు. ఫస్ట్ టైం భరణి నోరు తెరిచాడు, ఆర్గ్యుమెంట్ చేశాడు, సౌండ్లు చేశాడు, అరిసాడు, గోల పెట్టాడు. ఎప్పుడో చేయవలసిన పనిని 10వ వారంలో చేశాడు భరణికి ఇమానియల్కి బాగా ఆర్గ్యుమెంట్ అయింది. తర్వాత రీతు ఇమానియల్, రీతు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంది, రీతుతో ప్రాబ్లం లేదు. నోరు తెరవంది ఎవరు అంటే భరణి, సుమను. బట్ వీళ్ళిద్దరూ ఈరోజు నోరు తెరిచారు. ఓకే, నెక్స్ట్ డెమాన్ పవన్ రికార్డ్ బ్రేక్ అనమాట. డెమాన్ పవన్ రీతుని నామినేట్ చేయడం. ఎందుకంటే రీతు తట్టుకోలేకపోయింది, ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేయలేదు రీతుని నామినేట్ చేయడం. డెమాన్ పవన్ చేయడం కూడా కరెక్టే ఒక రకంగా. తనని లైన్లో పెట్టాలని నామినేషన్ చేసి చూపించాడు అనమాట డెమాన్ పవన్. తను కూడా అరుస్తున్నావు, నువ్వు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, సంచాలకుగా బాగోలేదు అన్నది కరెక్ట్గా చెప్పాడు. తను మనం చేసిన గేమ్లో సంచాలకుగా ఫెయిల్ అయింది. సో అది చెప్పాడు కరెక్ట్. తను కరెక్ట్ చేసుకోవాలని తన మంచి కోసమే చెప్పాడు. తీసుకుంటే బాగా ఆడుతుంది, లేకపోతే లేదు. సో డెమాన్ పవన్ రీతుని నామినేట్ చేయడం కరెక్టే. నెక్స్ట్ డెమాన్ పవన్ కళ్యాణ్ నామినేషన్ చేశాడు. అదే పాత గొడవలే, అదే నామినేషన్ అనమాట. నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు, మన ఇద్దరం ఫ్రెండ్స్, అది ఇది అని నామినేషన్ చేశాడు అనమాట. ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. సంజన కళ్యాణ్ నామినేషన్ చేసింది. వీళ్ళిద్దరిది పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం లేదు, చెప్పుకోదగ్గ విషయం కూడా ఏం లేదు. తర్వాత మళ్ళీ భరణికి 2 నామినేషన్ చేయమని ఇచ్చింది. భరణి ఏం చేశాడంటే ఇమానియల్కి, రీతుకు చేశాడు. భరణి ఇమానియల్ బాగా ఆర్గ్యూ చేసుకున్నారు. ఆర్గ్యూ చేసుకోవడం వల్ల బాగా పండింది. ఈరోజు బాగా ఆర్గ్యుమెంట్స్ అయినాయి. భరణిని నోరు తెరిచాడు అనమాట. మొత్తానికి ఫైట్ చేశాడు. ఎప్పుడో ఫైట్ చేస్తుంటే ఇప్పటికి టాప్ 5లో ఉందను. తను ప్రెజెంట్ ఇప్పటివరకు అయితే టాప్ 5లో లేడనే చెప్పుకోవాలి. సో ఈ రోజు నుంచి మరి ఫైట్ చేస్తున్నాడు. మరి ఎలా ఉంటుందో, మరి ఆడియన్స్ ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద ఇమానియల్, భరణి ఆర్గ్యుమెంట్ చేసుకున్నారనమాట. తర్వాత భరణి, రీతు కూడా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే కళ్యాణ్కి ఒకళ్ళకి నామినేట్ చేయమని ఇచ్చింది. సో కళ్యాణ్ డెమాన్ పవన్ చేశాడు. వాళ్ళది ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇందాక, వాళ్ళిద్దరిది పాత పగలే అనమాట. తర్వాత రీతు ఇచ్చింది, రీతుకి 2 ఇచ్చింది. సంజనాని, దివ్యని నామినేట్ చేసింది. దివ్యను రీతు బాగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. మామూలుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మించిపోయి ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. దివ్య ఆర్గ్యుమెంట్ కూడా పెద్దగా ఏం బాగాలేదు. తనే గొప్ప, తనే అన్నట్టు మాట్లాడుతుంది దివ్య. సో ఈ విషయంలో రీతునే కరెక్ట్ అనే చెప్పుకోవాలి. సంజన గారితో పెద్ద ఆర్గ్యుమెంట్ పెద్దగా ఏమీ లేదు. తర్వాత దివ్యకి ఇచ్చారు. దివ్య కూడా రీతునే నామినేషన్ చేసింది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేశారు, అంటే ఎదురు నామినేషన్ అనమాట. ఒకళ్ళని వేశారు కదా అని ఇంకొకరికి డబుల్ నామినేషన్ వేసుకున్నారు. తర్వాత సుమన్కి ఇచ్చాడు లాస్ట్ ఛాన్స్గా ఒకళ్ళకి. సుమన్ ఎవరిని చేయాలని ఆలోచిస్తూ వచ్చి మొత్తం మీద బలవంతంగా అందరూ కలిసి సుమన్ లేపారు నామినేషన్ చేయమని. సో అందరూ నవ్వుతున్నారు సుమన్ వస్తుంటేను. తర్వాత సుమన్ వచ్చి కళ్యాణ్ నామినేషన్ చేశాడు అనమాట. కళ్యాణ్ నామినేషన్ చేసి అతను చెప్పిన రీజను అస్సలు బాగోలేదు, నువ్వు ఏలెత్తి చూపిస్తున్నావు, అది చూపిస్తున్నావు, ఇది చూపిస్తున్నావు అని అనవసరమైన విషయాలు ఆర్గ్యుమెంట్ చేశాడు తప్పితే అతను చేసిన ఆర్గ్యుమెంట్స్లో యూజ్ లేదనమాట. సో సుమన్ కూడా అరిసాడు కానీ అరడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. సో ఈరోజు జరిగింది అనమాట నామినేషన్లో. ఇంకో విషయం చెప్పుకోదగ్గ మర్చిపోయిన చెప్పడం. ఇంకో విషయం ఏంటంటే రీతుకి చాలా పడిపోయినాయి ఓట్లు. రీతుని తనూజ సేవ్ చేసింది అనమాట.
ఇది ఒకటి చెప్పుకోవాలి. ఎప్పుడో మాట ఇచ్చాను. ఎందుకంటే గోల్డెన్ పవర్ ఉన్నప్పుడు నేను నామినేషన్‌లోకి వెళ్తే తను సేవ్ చేయమని మాట తీసుకుందనమాట రీతు తనూజ దగ్గర నుంచి. ఆ మాట గుర్తుపెట్టుకొని తనూజ ఈరోజు నామినేషన్ నుండి రీతుని సేవ్ చేసింది. సో, రీతు 2 వారాలు సేవ్ అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వరకు నామినేషన్‌లోకి రాదు. ఆ 5 వరకు ఉండిపోద్ది. సో, తను గ్రేట్ అనమాట. మామూలుగా లేదనమాట. సో, చెప్పుకోవాల్సిన విషయం రీతు కూడా మంచి పొజిషన్‌లోకి వెళ్ళిపోద్ది. టాప్ 5లోకి వెళ్ళిపోతది. ఆ రకంగా సేవ్ చేసింది తనూజ. తనూజకు తెలిసి చేసిందో, తెలియక చేసిందో తెలీదు గానీ, తనూజకి టఫ్ కాంపిటీషన్ రీతూనే ప్రాబ్లమ్ తనూజకి. ఎందుకంటే, ఇప్పుడు ఇంకా 5 వారాలే ఉన్నాయి. 2 వారాలు ప్రాబ్లమ్ లేదు తనూజకి, రీతూకి. సో, తర్వాత నుంచి మరి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఫస్ట్ టైం ఇమానియేల్ నామినేషన్‌లోకి వచ్చాడు. ఎలా ఉంటుందో చూడాలి. డెమాన్ పవన్ కూడా తక్కువ వస్తున్నాడు కానీ ఈసారి వచ్చాడు. అతను కూడా తక్కువే నామినేషన్‌లోకి రావడం, డెమాన్ పవన్ కూడాను. ఈ 3 వారాల నుంచి రావడం లేదు అతను. ఫస్ట్‌లో వచ్చాడు. ఫస్ట్‌లో 4 వారాలు రాలేదు. ఎందుకంటే కెప్టెన్‌గా ఉండిపోయాడు కాబట్టి తను ఎలాగైనా డెమాన్ పవన్ నామినేషన్‌లోకి రావడం తక్కువే. వచ్చినా అతను ఓటింగ్‌తో కవర్ అయిపోతున్నాడు. ఈసారి కూడా ప్రాబ్లమ్ ఏమి లేదనుకుంటున్నాం. సుమన్ శెట్టి రాలేదు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సుమన్ శెట్టిని ఎవరు నామినేషన్ చేయలేదు. ఇతను కూడా 2 వారాలు సేఫ్ అయిపోతాడు. మరి ఇతను కూడా మరి 5లో టాప్ 5లో కాంపిటేటర్గానే ఉన్నాడు. ఇది జరిగిందనమాట. ఎవరికి డేంజరు? ఎటొచ్చి కనపడే వాళ్ళు ఇద్దరే కనపడుతున్నారు. ఎవరెవరంటే భరణి, దివ్య వీళ్ళిద్దరే కనపడుతున్నారు. వీళ్ళిద్దరికీ ప్రజెంట్ ఇప్పటి వరకు చూసుకుంటే ఓటింగ్ తక్కువగా ఉంది. మరి భరణి నోరు తెరిచాడు కాబట్టి ఈ వీకు ఏమన్నా ఓటింగ్ బాగుంటే బాగుండాలి. దివ్య మాత్రం మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను నా ఉద్దేశ ప్రకారం. ఈరోజు జరిగింది ఇదనమాట. ఈరోజు నామినేషన్లో హౌస్ అంతా రచ్చరచ్చ అయిపోయింది. ఎప్పుడూ అవ్వాల్సింది 10 వారాల తర్వాత అయిందనమాట. ఇది జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.